జనవరి 11కి సంబంధించిన కరెంట్ అఫైర్స్. జనవరి 11న భారతదేశ రెండో ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి గారి వర్ధంతి. తిరుపతి జిల్లాలోని పులికాట్ సరస్సు ప్రాంతాల్లో ఫ్లెమింగో ఫెస్టివల్ 2026 అట్టహాసంగా ప్రారంభమైంది. సిరియాలోని ఐసిస్ ఉగ్రవాద స్థావరాల లక్ష్యంగా అమెరికా నేతృత్వంలో సంకీర్ణ దళాలు ఆపరేషన్ హాకీ స్ట్రైక్ పేరుతో భారీ వైమానిక దాడులు చేపట్టాయి. భారతదేశానికి చెందిన గోవా పారిశ్రామికవేత్త శ్రీనివాస్ డెంపోకు ఇటలీ ప్రభుత్వం తమ ప్రతిష్టాత్మక పౌర పురస్కారం కావలి డెలా అటెన్ డెలా స్టెలా డి ఇటాలియాను ప్రదానం చేసింది. ఒడిశాలోని పూరి నగరం భారతదేశంలోని నేరుగా కుళాయి నుండి సురక్షితమైన త్రాగునీటిని అందించే మొట్టమొదటి నగరంగా రికార్డు సృష్టించింది. ప్రవాస భారతీయుల సంక్షేమం మరియు సంస్కృతి పరిరక్షణకు సేవలకు గాను తెలంగాణకు చెందిన అబ్బా గౌని నందినికి ఖతార్లో నారీశక్తి పురస్కారం అందుకున్నారు. అస్సాం మేఘాలయ సరిహద్దులోని బర్నీహాట్ పట్టణం భారతదేశంలో అత్యంత కలుషిత నగరంగా నిలిచింది. రాంచీలో హాకీ ఇండియా లీగ్ మహిళల టోర్నీ ఫైనల్లో ఎస్జీ పైపర్స్ జట్టు అద్భుత విజయాన్ని అందుకుని ఛాంపియన్గా నిలిచింది. నోయిడాలోని గౌతమ్ బుద్ధ యూనివర్సిటీలో జరిగిన నేషనల్ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో భారత అగ్రశ్రేణి బాక్సర్లు అద్భుత ప్రదర్శనతో స్వర్ణ పతాకాలను గెలుచుకున్నారు. ఇరాన్లో 2 వారాల క్రితం ప్రారంభమైన ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు తీవ్ర హింస రూపం దాల్చాయి. దీనివల్ల 72 మంది మరణించగా 2300 మంది అరెస్ట్ అయ్యారు. భారత తొలి సౌర పరిశీలక ఉపగ్రహం ఆదిత్య L1 భూమి అయస్కాంత క్షేత్రంపై సౌర తుఫాన్ల ప్రభావానికి సంబంధించిన కీలక సమాచారాన్ని అందించింది. ఒక ఆస్ట్రోనాట్కి వైద్య అత్యవసర పరిస్థితి తలెత్తడంతో అమెరికా అంతరిక్ష సంస్థ క్రూ 11 మిషన్ను షెడ్యూల్ను ముందుగానే ముగించాలని నిర్ణయించింది. ప్రపంచంలోనే మొట్టమొదటి చట్టపరమైన హక్కులు పొందిన కేటగిరీగా అమెజాన్ స్టింగ్ తేనెటీగలు. ఇస్రో భారతదేశపు మొట్టమొదటి కాస్మిక్ ధూళి డిటెక్టర్ అయిన డస్ట్ ఎక్స్పెరిమెంట్ను అభివృద్ధి చేసింది. ఉత్తరప్రదేశ్లో తొలి ప్రత్యేక బ్రెయిలీ లైబ్రరీ. తూర్పు ఇంపీరియల్ ఈగల్ తమిళనాడులోని మధుమలై టైగర్లో కనిపించింది. వయోలిన్ విద్వాంసుడు ఆర్కే శ్రీరామ్కు సంగీత కళానిధి అవార్డు. 19వ నృత్యోత్సవంలో భరతనాట్య కళాకారిణి ఊర్మిళకు నృత్య కళానిధి అవార్డు. అలో భారత్ డాన్ ఆఫ్ ది డాన్ అనే కార్యక్రమంతో భారతదేశపు మొట్టమొదటి సూర్యోదయాన్ని ఘనంగా జరుపుకున్నారు. బదల్తా భారత్ మేరా అనుభవ్ అనే కార్యక్రమం. రాజస్థాన్లో భారత ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026. స్థానిక సంస్థల ఎన్నికల్లో పాల్గొనడానికి 2 పిల్లల నిబంధనను తొలగిస్తూ తెలంగాణ ప్రభుత్వం. అణుశక్తి నియంత్రణ బోర్డు చైర్మన్గా ఏకే బాలసుబ్రహ్మణ్యన్. జీసీసీ సభ్య దేశాలు మరియు సౌదీ అరేబియా ఉమ్మడి సైనిక విన్యాసాలు. ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.